హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభు చేసినటువంటి మేలులకు ఈరోజు చేస్తున్న ఉపవాస ప్రార్థనను 4వ దినము దేవుడు అనుగ్రహించాడు. బలాన్ని, శక్తిని, ఆరోగ్యాన్ని, జీవాన్ని ఇచ్చేటువంటి దేవుడు. జీవాహారం నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు నిశ్చయముగా బ్రతుకును అని వాగ్దానం చేసిన దేవుడు. ఈరోజు దేవుడు మనకిచ్చేటువంటి వాగ్దానం ధ్యానం చేసుకుందాం. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనం. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళు వలె చెయ్యును, ఉన్నంత స్థలముల మీద ఆయన నన్ను నడువ చెయ్యును. ఆమేన్. హల్లెలూయా. ప్రభువగు యెహోవాయే నా బలము, ఆయనే మన బలము. మన విశ్వాసమే మనకు శక్తి. సమస్తము చేయగల దేవుడు. మన విశ్వాసము ద్వారాగా మనం విశ్వాసం ఎప్పుడైతే ఉంచుతామో ఆయనే మన బలమై మనల్ని కాపాడుతూ నడిపిస్తాడు. ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేస్తాడు. లేడి కాళ్ళ వలె చేస్తాడు. మన కాళ్ళు ఎప్పుడైతే దేవుని యందు మనము నిరీక్షణ విశ్వాసంతో ఉంటే ఆయన మన కాళ్ళను లేడి కాళ్ళు ఎప్పుడైతే నీ బలహీనపడ్డాయో ఆయన లేడి కాళ్ళ వల్లే చేస్తాడు. మరి అంత బలాన్ని ఇస్తాడు, శక్తినిస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు. మరి అంతగా దేవుడు కాపాడుతాడు. ఉన్నతమైనటువంటి స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయగల సామర్థ్యుడై ఉన్నాడు. ఉన్నంత స్థలముల మీద ఊహించుకోలేనటువంటి స్థలాల్లో నడిపిస్తాడు. అనుకోని స్థలాల్లో దేవుడు నడిపించేటువంటి వాడే దేవుడు. అయితే నీవు ఎంతగా దేవుణ్ణి ఆరాధిస్తూ భయంతో దేవుని యందు నిలిచి ఉంటున్నావు అనేది ప్రాముఖ్యమైనది కదా. ఈ యొక్క భక్తి విశ్వాసములో మనకు అనేకమైనటువంటి అవరుద్ధాలు, శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు ఎదురవుతుంటాయి. వాటినన్నిటినీ కూడా జయించి నిలబడినప్పుడే మనము నిజంగా దేవునితో మరి సంతానంతో మనం పోరాడుతూ దేవునితో స్నేహము కలిగి మనం ఉన్నప్పుడు దేవుని మహాకృప మనకి తోడై నడిపిస్తుంది. ఈ 4వ దినం ఉపవాస ప్రార్థన సాయంత్రం 6 గంటల నుంచి మరి 8:30 వరకు ఉంటుంది. ప్రతి ఒక్కరూ వచ్చి దేవుని సన్నిధిలో పాలు పొందాలని కోరుకుంటూ ఉంటాం. ప్రతి ఒక్కరు రావాలి. ఆరాధనలో పాలు పొందటం మీకు ఎంతో మేలు. వాక్యము విని వాక్యానుసారమైనటువంటి జీవితాన్నిలో మనం ముందుకు సాగితే ఆయన ఎంతో మనకి సహకారుడిగా నిలుస్తాడని ఖచ్చితంగా మీకు నేను సెలవిస్తున్నాను. విశ్రమ, మీ వేదన, శోధనలు అన్నిటిని కూడా కొట్టివేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మనం ఎదురు చూసేవారంగా ఉండాలి. దేవునితో మనం సావాసము కలిగిన వారుగా ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. ఉన్నతమైనటువంటి స్థలముల మీద ఆయన నన్ను వరుణ్ నడవంప చేయగలిగినటువంటి దేవాది దేవుని మనము ఆరాధిస్తున్నాం. ఆయన యొక్క మహాకృప, మహాశక్తి ఎప్పుడు మన ఆవరించి నడిపిస్తుంది కదా. మీరు విశ్వాసం విడవద్దు. ఎన్నో శ్రమల గుండా మీరు వెళ్తున్నారేమో అనుకుంటున్నాను. నేనైతే ఆ శ్రమ నుంచి విడిపించడానికే దేవుడు మనల్ని సిద్ధంగా ఉన్నాడు. తగిన సమయం వస్తుంది. సమయం కొంచెమే ఉన్నది కనుక దేవుడు తప్పక మనకు సాయం చేసే దేవుడు. ఊరుకనే ఉండే దేవుడు కాదు ఆయన యుద్ధ శూరుడై ఉన్నాడు. మహా అగ్ని అయి ఉన్నాడు. దహించు అగ్ని అయి ఉన్నాడు. శత్రువును అణిచేటువంటి గొప్ప శక్తి గల దేవుడై ఉన్నాడు. అది శత్రువు ఎలాంటిదైనా పడగొట్టే శక్తి, సామర్థ్యం కలిగినటువంటి దేవుడు తప్ప, నేనే దేవుడను, నేను తప్ప వేరే దేవుడు నీకు ఉండకూడదని ఖచ్చితంగా మనకి సెలవిచ్చాడు కదా. దేవుని ఆరాధిస్తాం. దేవా నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నైనా ఈ ప్రార్థనలు ఆలకించండి. నీ రాజ్యం ప్రతి బిడ్డను వెలిగించండి, వెలుగులోకి నడిపించి కృపతో బలపరి, శక్తితో నింపండి, మహిమతో నింపండి, అగ్ని మన్నించి అభిషేకం కుమ్మరించి ప్రతి ఒక్క గృహంలో నా శోధన ఏస్తున్నాములో కొట్టివేయబడును గాక. ప్రతి బంధకాలన్నీ తెగిపోవును గాక అని ప్రార్థన చేస్తూ మహిమతో నింపమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి బ్రతిమలాడి వేడుకున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. లైక్ చేయండి, షేర్ చేయండి. దేవునికి మహిమ కలుగును.